సాయిరామ్. బాబా భక్తులందరికీ ఈ గురువారం శుభాకాంక్షలు. మనందరి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని సాయినాథుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు బాబావారి సందేశం ఏమిటంటే, బిడ్డా, ఎందుకు తల్లి ఆ దిగులు? నీ సాయి తండ్రి నీకు తోడుండగా నీకెందుకమ్మా దిగులు? బాబా, నా బిడ్డ చదువులో వెనుకబడి ఉన్నాడు బాబా అని బాధపడుతున్నావుగా తల్లి. బిడ్డా, నీకోసమే ఈ సందేశం తల్లి. ఇంకొక బిడ్డ కూడా బాధపడుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగంలో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేకపోతున్నానని దిగులు పడుతున్నావుగా బిడ్డా. ఈ సందేశం నీకోసమే బిడ్డా. ఈ గురువారం నాడు నీ బాబా సన్నిధికి రా బిడ్డా. వచ్చి గుడిలో నీ బాబాకి అరటిపళ్ళు నైవేద్యం సమర్పించు బిడ్డా. పసిపిల్లలకు వృద్ధులకు అరటిపళ్ళు పంచిపెట్టు. ఆ తర్వాత జరిగే చమత్కారం చూడు బిడ్డా, నువ్వే చెప్తావు. నీకోసం నేను ఒక ఉద్యోగం చూసే ఉంచాను బిడ్డా. అందులో విజయం నీదే, నీకైనది నీకే ఉన్నది బిడ్డా. నీ బిడ్డ చదువులో వెనుకబడి ఉన్నావుగా తల్లి. గురువుకి అరటిపళ్ళు సమర్పించు తల్లి. గురువు ఆశీర్వాదం తీసుకునిరా. నేను ఎప్పుడూ మీకు తోడుగానే ఉన్నాను. మీ మానసిక ప్రశాంతత లేకపోవడం వల్ల మీరు నన్ను చూడలేకపోతున్నారు. కానీ ఒక్కసారి కళ్ళు మూసుకొని సాయి ధ్యానం చేయండి. సాయి 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 అని మా ధ్యానంలోకి రండి బిడ్డ. ప్రశాంతంగా కూర్చొని ఓం సాయిరామ్ సాయిరామ్ సాయి సాయి అంటూ సాయి ధ్యానం చెయ్యి బిడ్డ. నా దర్శన భాగ్యం నీకు తప్పకుండా కలుగుతుంది. నా ఆశీర్వాదాన్ని కూడా పొందుతావు బిడ్డ. నువ్వు నీ బిడ్డలు నేను ఆశీర్వదించానమ్మా. ఈరోజు నా సన్నిధికి రాలేకపోయానని బాధపడుతున్నావుగా. ఈరోజు నా ఆశీర్వాదం అందించానులే బిడ్డ నీ బిడ్డకు. నువ్వేమీ భయపడనక్కర్లేదు. నా ఆశీర్వాదం నీ బిడ్డకి ఎప్పుడూ ఉంటుంది. నీ బిడ్డకు నేను తోడుగా ఉన్నా. వాడి భవిష్యత్తు ఎప్పుడో రాసే ఉంచాను. నువ్వు దిగులు పడవలసిన పని లేదు.